హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 223 ఫుడ్స్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ కొబ్బరి లడ్డు. ఈ కొబ్బరి లడ్డూలు బెల్లంతో తయారు చేశాను. ఇది రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్ ప్రాసెస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 మీడియం సైజ్ కొబ్బరికాయలు బ్రేక్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని దాన్ని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. 1/3 కప్ జీడిపప్పు, బాదం పప్పు, 4 టీ స్పూన్స్ నెయ్యి, 450 గ్రామ్స్ బెల్లం పౌడర్, బొంబాయి రవ్వ 1/3 కప్. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. 1/3 కప్ బొంబాయి రవ్వని ఇదే నెయ్యిలో వేసేసి బాగా ఫ్రై చేయండి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి. రవ్వ బాగా వేగిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు రవ్వ బాగా వేగినట్లు ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి 450 గ్రామ్స్ బెల్లం పౌడర్ని వేసి అందులో 1/3 కప్ వాటర్ని వేసి బెల్లాన్ని బాగా ఉడికించండి. ఈ కొబ్బరి లడ్డు తయారు చేయడానికి ఎటువంటి పాకము అవసరం లేదు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. బెల్లం బాగా మరిగిన తర్వాత బాగా బబుల్స్ వస్తుంది. ఆ బబుల్స్ వచ్చే టైంలో మనము పేస్ట్ చేసుకున్న కొబ్బరిని వేసుకుందాం. ఈ కొబ్బరిని కూడా వేసేసి బాగా ఉడికించుకుందాం. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు 2 టీ స్పూన్స్ నెయ్యి మనకి ఉంది ఇంకా మిగిలి, దాన్ని 2 టైమ్స్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ కొబ్బరిని వేయించలేదు, డైరెక్ట్గా బెల్లంలోనే వేసేసి ఉడికిస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి పాకంలో బాగా ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన కొబ్బరిని మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత మనం వేయించుకున్న బొంబాయి రవ్వ వేసి ఉడికించండి. రవ్వ వేసిన తర్వాత ఈ మిశ్రమం గట్టిపడుతుంది. మనము లడ్డు తయారు చేసుకోవడానికి ఈ మిశ్రమము రెడీ అయిపోయింది. ఇందులో మనము వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పును కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమము దగ్గర పడుతూ ఉంటుంది. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక 7 మినిట్స్ టైంలో చల్లార్చండి. చల్లార్చిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు కొబ్బరి లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ 223 ఫుడ్స్ యూట్యూబ్. మా వీడియోస్ని ఫాలో అవ్వండి, రెసిపీస్ ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి.